ఫస్ట్ రెస్టారెంట్ గాయ్స్ చెన్నైలో అనమాట. రాగానే ఇక్కడ గీతం బాగుంటుందని చెప్పి తీసుకొచ్చిందా. సో ఇక్కడ బాగుంటుంది అంటారా. గాయ్స్ నేనేమో పూరి చెప్పుకున్నాను, పప్పా ఏమో ఇడ్లీ వడ, అది నా తట్టా ఇడ్లీ, అక్కది రవ్వ ప్లెయిన్ వితౌట్ గీ అంట. ఎంతైనా ఇండియాలో చేసే పూరి బాజీ కర్రీ మన అమెరికాలో టేస్ట్ వేరే ఉంటుంది గాయ్స్. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా 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 బాగున్నాను. వీఆర్ ఆల్ సెట్ గాయ్స్. అక్క నేను డాడీని తిరుపతికి పంపేసి నేను అక్క ఎయిర్పోర్ట్లో దిగేసామన్నమాట. ఇక్కడే చెన్నై ఎయిర్పోర్ట్లో వచ్చి డొమెస్టిక్ టెర్మినల్కి వచ్చాము. ఇప్పుడు షిరిడీకి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాం అనమాట. షిరిడీకి వెళ్ళిపోయి దర్శనం అంతా చేసుకొని ఇవాళ రేపు మళ్ళీ రేపు ఈవినింగ్ బ్యాక్ అయిపోతాం అనమాట. తిరుపతికి రేపు ఈవినింగ్ వెళ్తాను నేను. సో ఇప్పుడే సెక్యూరిటీ చెక్ అంతా అయ్యింది. సో వీఆర్ హియర్ అట్ ద గేట్స్. సో అక్క ఫోన్లో మాట్లాడుతోందన్నమాట. అప్పటి వరకు మీకు డొమెస్టిక్ టెర్మినల్ చూపిస్తా. చెన్నైలో క్విక్ షాపింగ్, పట్టు చీరలు కావాలంటే ఇక్కడ తీసేసుకోవచ్చు గాయస్. పోతీస్ ఉంది మంచిగా. చాలా షాప్సే ఉన్నాయి యాక్చువల్లీ. లెగ్గిన్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. గో కలర్స్ ఉంది. అటు సైడ్ రైతు మనం వెళ్ళాల్సింది. సో అక్కడ లాంజ్ ఉంది, లాంజ్లో ఉందామని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా 2 hours ఉందన్నమాట మాకు ఫ్లైట్. సో లెట్స్ సీ ఏమవుతుందో. మేము ఇప్పుడు ఇక్కడే కొంటాం గాయస్ లెగ్గిన్స్ అయితే. యాక్సెసరీస్ ట్రై అమర్పాలి ఉంది పీపుల్, ఇఫ్ ఎనీ ఆఫ్ యూ ఈజ్ ఇంట్రెస్టెడ్. రెనీ కళా మందిర్ కూడా ఉంది. స్వీట్ లాంజ్, శ్రీకృష్ణ స్వీట్స్. మేము ఇంకా నాకు కొంచెం బ్రేక్ కావాలని ఉంది, కాస్త కూర్చుందామని. ఎందుకంటే పొద్దున్న నుంచి నడుస్తూనే ఉన్నా అటు ఇటు అటు ఇటు అటు ఇటు. సో ఐ నీడ్ ఏ బ్రేక్ అనమాట. సో విల్ గో సిట్ సమ్వేర్ అండ్ వన్స్ ఐ రీచ్ షిరిడి ఐల్ వ్లాగ్ అగైన్. గాయస్ ఇది బాగుంది కదా గాయస్, బాగా పెట్టారు. About to start guys Shirdiki. I'm excited to see Baba. After 7 long years I'm seeing Baba. హానెస్ట్గా చెప్పాలంటే నేను అప్పుడప్పుడు లైవ్ షిరిడి లైవ్ చూస్తూనే ఉంటాను అనమాట మోస్ట్ ఆఫ్ ద టైమ్. బట్ రియల్గా వెళ్ళి చూసి బాబాని తాకేసి ఇవాళ నైట్ ఒక దర్శనం, రేపు మార్నింగ్ ఒక దర్శనం మంచిగా చేసేసుకొని తిరిగి వస్తానన్నమాట. బ్లెస్డ్ ఫీలింగ్స్ అండ్ ఆల్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మై సిస్టర్ ఆల్రెడీ స్లెప్ట్. So I'm just vlogging. Guys, finally we reached Shirdi ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట. కానీ చాలా మంచి పని చేశాడు గైస్ పెట్టి. ఎంత యూస్ఫుల్ అంటే ఓ మై గాడ్. నాకు మా తిరుపతి ఎయిర్పోర్ట్లోనే ఉంది కరెక్ట్గా చిన్నగా. తిరుపతి ఎయిర్పోర్ట్లోనే ఉంది చిన్నగా. ఈజీగా 1 డేలో కూడా చూసేసి వచ్చేయచ్చు. అంత బాగుంది సర్వీస్. సాయి తండ్రి, సాయి రామ, ఈశ్వర, సాయిశ్వర. బాగుంది గైజ్ లోపల ఎయిర్పోర్ట్. సాయి తండ్రి, సో హ్యాపీ. ఐమ్ గోయింగ్ టు సీ సాయి.
మేము ఉండే హోటల్ శాండ్ షిరిడి అనమాట. టెంపుల్ నుండి 800 మీటర్స్లో ఉంటుంది. అండ్ ఎయిర్పోర్ట్లో దిగంగానే ట్యాక్సీ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో వచ్చేసాము. 700 రూపీస్ అనమాట. అండ్ దిస్ ఈజ్ ద హోటల్. చాలా బాగున్నాయి రివ్యూస్. వీళ్ళే దర్శనంకి పికప్ డ్రాప్ ఆఫ్ ఉంటుందంట. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. మేము హోటల్కి వచ్చి చెక్ఇన్ చేసేసి రెడీ అయిపోయామన్నమాట. అక్క నేను ఇద్దరు ఫ్రెష్ అప్ అయిపోయాను. నేను షవర్ చేశాక నాకు ప్రాణం కొంచెం తేలుకున్నట్టుంది గైస్. సో ఇది వన్ ఆఫ్ ద కుర్తీ ఫ్రమ్ మింత్రా దట్ ఐ బాట్. లైలాక్ కలర్ ఉంది పీపుల్, కాటన్ అనమాట. ఇట్ లుక్స్ సో క్యూట్ అండ్ ప్రిటీ. చాలా బాగుంది. అండ్ ఐ స్టైల్డ్ ద ఇయర్ రింగ్స్ గిఫ్టెడ్ బై మధు. ఓప్సీ, ఇలా చూపిస్తా. చాలా అంటే చాలా ప్రిటీ ఉంది పీపుల్. కమ్మలు, వావ్, నాకు ఎంత నచ్చేసిందో. సో ఇలా అయితే నేను రెడీ అయ్యాను అనమాట. ఇంకా దుప్పట్టా వేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చి పడుకొని మళ్ళీ రేపు మార్నింగ్ 4కి లేచేసి మార్నింగ్ హారతి చూసేసుకొని తర్వాత బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అనమాట. చెన్నైకి వెళ్ళిపోయి తిరుపతికి వెళ్ళిపోదాం, అది ప్లాన్. సో లెట్స్ గో టు ద టెంపుల్ పీపుల్. కొత్తగా ఉందా చిన్న స్టిక్కరు కుర్తీ అనుకుంటారు. వేస్తే బాగుంటుందేమో కదా. ఇది జారిపోయింది కదా, ఇది బాగున్నట్టుంది. ఇన్ని హోల్ వల్ల చూడు, హోల్ ఎంత కిందకు వాష వేస్తున్నా పైకని ఇంకొంచెం టైట్ చేయొచ్చు కదా. ఎంత టైట్ చేస్తాను ఆ హోల్ జారిపోతుంది. ఆ హోల్ నుంచి ఇది బాగా టైట్గానే ఉందా. ఫినిషింగ్ బాగా చేశాడు కదా. లైట్ ఫినిష్. వాసు దగ్గర ఎలా చేస్తాడో తెలియదు. అండ్ మై సిస్టర్ కుర్తీస్ గైజ్. ఇది ఏడకొన్నామండి కుర్తీ? ఆన్లైన్లో కొనుక్కుందంట. బాగుంది గైస్, నాకు బాగా నచ్చింది అనమాట కుర్తీ. సో రేత హెయిర్ బోటాక్స్ కాదు, స్ట్రైట్నింగ్ కాదు, అదేదో నానోప్లాస్టీ చేయించింది గైస్. అందుకే బాగుంది. మా అక్క హెయిర్ చాలా ఒత్తుగుంటుంది, నాది పొడుగ్గుంటుంది, సన్నగుంటుంది. మా అక్కది ఒత్తుగుంటుంది, మీడియం సైజులో పెట్టుకుంటుంది అనమాట. బట్ లుక్స్ గుడ్. సో మేమిద్దరం అయితే ఇలా రెడీ అయిపోయాము. వీఆర్ హెడింగ్ డౌన్ స్టేర్స్. హోటల్ వాళ్ళే మాకు డ్రాప్ చేస్తారంట టెంపుల్ దగ్గర, వాళ్ళే పికప్ చేసుకుంటారంట ఒకసారి దర్శనం అయిపోయాక. సో విచ్ ఈస్ ఎ గుడ్ సర్వీస్ అని అనిపించింది అనమాట. సో వన్స్ ఐ యామ్ ఇన్ ద టెంపుల్ ఐమ్ గోయింగ్ టు షూట్ అగైన్. ఐ డోంట్ నో టెంపుల్ అలో చేయరని అనుకుంటున్నాను నాకు గుర్తుండేంతవరకు. బట్ విల్ సీ ఇఫ్ పాసిబుల్ ఐ విల్ డూ ఇట్. సో ఇది సన్ అండ్ షైన్ హోటల్, సన్ అండ్ శాండ్ షిరిడి హోటల్ గైస్. హానెస్ట్లీ ఇట్ లుక్స్ గుడ్, కాదని చెప్పను. కొంచెం ఓల్డ్దే బట్ మెయింటైనింగ్ బాగానే చేస్తున్నారు. షవర్స్ అంతా లైక్ వెట్ ఏరియా సపరేట్గా అట్లానే ఉంది మంచిగానే. కాకపోతే ఇంకొంచెం బెటర్గా ఉండొచ్చు అనమాట. అండ్ 5 స్టార్ హోటల్ అని అయితే చెప్పారనమాట. ఇటు సైడ్ వస్తే పూల్ ఏరియా ఇదిగోండి, ఇదంతా పూల్ ఏరియా ఉంటుంది అనమాట. పూల్ సైడ్ వ్యూ కూడా హోటల్స్ ఉంటాయి, అది కూడా చూడొచ్చు మనము. ఆపోజిట్ ఏదో బాగుంది కదా, అది కొత్తగా ఉంది ఏందో బిల్డింగ్. మరి ఈ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం గైస్. అదేంటో ఉండొచ్చేమో మరి. స్మాల్ పూల్ యాక్చువల్లీ, కానీ బాగుంది. So this is the entire restaurant from the other side. And the location కూడా బాగుంది guys. It's a view అయితే. Now we are heading downstairs
ఫర్ పూజ. బై కలర్ నాకు భలే నచ్చింది గాయస్. ఎంత ప్రిటీ ఉందో లైలాక్ అయితే. మస్తు ప్రిటీ ఉంది అసలు. సో అక్క హల్దీరామ్స్కి వెళ్దామంటే హల్దీరామ్స్ రెస్టారెంట్కి వచ్చామండి. మళ్ళీ ఇప్పుడు 8:15 కల్లా బయలుదేరిపోయి కౌంటర్ నెంబర్ 1కి రావాలి. కౌంటర్ నెంబర్ 1కి వెళ్తే మాకు షేజార్తీ ఉందన్నమాట. అది చేసుకొని వచ్చేయచ్చు. ఆటో ఎక్కాను. సో మా అక్క హోర్డింగ్ చూసినప్పటి నుంచి ఇక్కడ తినాలి అంటుందన్నమాట. అందుకనేసి తీసుకొచ్చాను. వెళ్దామని చెప్పాను అనమాట, టైం ఉందనేసి. సో ఇక్కడ డిన్నర్ మంచిగా చేసేసి హల్దీరామ్స్ అన్నీ అమ్ముతున్నారు గాయస్. ఓరి నాయనో, ఇన్ని హల్దీరామ్స్ ఒకే చోట ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. కానీ బాగుంది అత్తమ్మ. అదే కదా. సో ఇది కచోరియా? అదే కదా మా అక్కదే అంటుంది. నువ్వు గోల్డ్ని వదలాలనుకున్న గోల్డ్ నేను వదిలేలా లేదే అసలు అంట. టిఫిన్ తిన్నాము, అదే ఎట్లా ఒక పుట్టినరోజు కూడా వస్తుంది కదా అత్తమ్మ. సో మధు కొంచెము తీసుకో ఏదన్నా అని చెప్పి గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో అట్లా తీసుకున్నాను. పిక్ పంపుతా అత్తమ్మ మీకు. అదే మావయ్య ఫోన్ చేసినప్పుడు ఫ్లైట్లో ఉన్నట్టున్నాం అత్తమ్మ, సిగ్నల్ రాలేదు నాకు. మళ్ళీ 2ంటికి షిరిడి ఫ్లైట్ ఉండింది. ఎక్కేసి షిరిడి ఫ్లైట్ బాగానే ఉంది అత్తమ్మ, మంచి సర్వీస్ అనిపించింది నాకైతే. అసలు ఓవర్ నైట్ మొత్తం రాత్రి అంతా కూర్చోకుండా అసలు చాలా బాగుంది అనమాట. అదే ఈ తిరుపతిలో గుళ్ళకి తీసుకెళ్దాంలే అనేసి. లేదత్తమ్మా, నేను బాగానే సెట్ అయ్యాను. రాజ్ కచోరీ సూపర్ ఉంది గాయస్. పావ్ బాజీ నాకు ఇది కూడా బాగానే ఉంది, కాకపోతే బటర్ ఎక్కువ వేసాడు అనమాట బాజీలోన, పావులో. మా అక్క మంచి కుక్ అనమాట. సో దాన్ని కట్ చేసేది బాగుంది అనిపించింది అంటే దీనికంటే. స్ప్రింగ్ రోల్స్ కూడా ఆర్డర్ ఇచ్చాము. చిల్లీ పన్నీర్ కదా, చిల్లీ గార్లిక్. అది ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి చెప్తాను. హల్దీరామ్స్ గుడి పక్కనే ఉంటుంది. వాకింగ్ అయితే 10 minutes, 10-15 minutes. ఆటో అయితే 2 minutes. బాగుంది గైస్ ఫుడ్ అయితే, నాకైతే నచ్చింది గైస్. గివ్ ఇట్ ఏ ట్రై ఎవరన్నా షిరిడీకి వస్తే హల్దీరామ్స్కి వచ్చి. గాయస్ ఇప్పుడు అయిందనమాట మా సేజార్ది. 10:30 or 10:45 అవుతుంది టైము. గాయస్ ఎంత మంచి దర్శనం అంటే ఫుల్ హారతి, దేవుడు ముందర నిల్చుకున్నాం మేము. అది ఎలాగో మీకు ఇప్పుడు నేను చెప్తాను. నేను ఎప్పుడు ఏం మొక్కుకున్నా దేవుడికి వచ్చేసి హుండీలో వేసేసేదాన్ని అనమాట. కానీ ఈసారి నాకు తెలిసింది ఏంటి అంటే, ఇఫ్ యూ డూ ఇట్ యాజ్ ఎ డొనేషన్ ఎయిదర్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పసెస్ ఆర్ షిరిడి మెడికల్ హాస్పిటల్ ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దాట్, మనకు డొనేషన్స్కి తరపున హారతి టికెట్స్ ఇస్తారనమాట. అలా విఐపి లైన్స్లో పంపిస్తారు. ఓ మై గాడ్ గాయ్స్, మస్ట్ అండ్ షుడ్ అలా వెళ్ళడమే బెస్ట్. వాట్ ఎవర్ ఇట్ మే బీ యాక్చువల్లీ. ఎంతైనా అవ్వచ్చు, డొనేషన్ కింద వస్తే ఇట్ విల్ బీ లైక్ అ స్పెషల్ దర్శనం ఫర్ అస్. చాలా 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 బాగా అయింది గైజ్. మీరు కూడా నెక్స్ట్ టైం నుండి హుండీలో వేయాలనుకుంటే వేయండి,
బట్ డొనేషన్ తరపునగా ఇస్తే చాలా బాగుంటుంది అనమాట. ఆప్షన్స్ బాగా ఇచ్చారు, అది నాకు బాగా నచ్చింది. అండ్ ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అంటే మేకప్ అంతా తీసేసి పడుకుని లేచి మార్నింగ్ 6కి మళ్ళీ గుడికి వచ్చి నార్మల్ దర్శనం చేసేసుకొని ఆ తర్వాత మొత్తం గుడి అంతా చుట్టేసి ఆ తర్వాత మధ్యాహ్న హారతికి వెళ్దాం అనుకుంటున్నాం. మళ్ళీ వెళ్ళి అటు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము, చెన్నైకి వెళ్ళిపోయి అటు తిరుపతికి వెళ్ళిపోదాం అనమాట. అది ప్లాన్. సో మా డే 1 ఇన్ షిరిడి ఇలా గడిచిందనమాట. అబ్బా ఎంత బాగున్నాయో చూడండి బొమ్మలు. వినాయకుడు చాలా బాగున్నాడు గైస్. చెప్పులు ఇది కూడా చాలా బాగుంది అసలు. జీపు రేత ఈ జీప్ ఒకటి తీసుకుంటా. ఈ జీపు బాగుంది కదా మధుకి. ये कितना है भैया? बिग साइज नहीं, बिग साइज చిన్న సైజ్. बिग साइज 550 చిన్నదైతే. ఫైనలీ వీఆర్ బ్యాక్ రూమ్ పీపుల్. టయర్డ్ అయిపోయాం ఇద్దరము. అండ్ నా లెగ్స్ అయితే పిచ్చ స్వోలన్ అయిపోయింది నాన్ స్టాప్ తిరగటం వల్ల. నిన్నటి నుండి అసలు మూమెంట్ లేకపోవడం వల్ల. అండ్ yeah, good night for now, and we'll catch you guys tomorrow again. Meeku back lawn pool anta chupistani hotel lo chaala baagundi. Looks like lot of celebrities ikkada digaru guys, so it's a pretty famous hotel anukunta. I will show you who all were here. Photos ani pettunnaru kinda actually. And buffet manam breakfast include chesukovali ante 700 rupees per person anamata. Mem include chesukoledu బికాజ్ బొఫే అనేది మనం వేస్ట్ చేసేస్తాము, ఎక్కువ తినము పెట్టలేము. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్ మనీ అనిపించింది, అందుకని నేను తీసుకోలేదు. దెన్ ఫర్ 1 night for 2 people it cost around 5,000 rupees అనమాట. రూమ్ కింగ్ సైజ్ బెడ్కి విత్ సిటీ వ్యూ మాదైతే. సో ఇట్ వాజ్ నాట్ బ్యాడ్. మా మమ్మీ డాడీ వాళ్ళు వస్తే వాళ్ళు వైశ్య భవన్లో ఉందామంటారు అనమాట, ఆర్య వైశ్య భవన్లో, విచ్ వాజ్ గుడ్ టు. ఐ స్టేడ్ దేర్ యాజ్ వెల్. అది కూడా ఇష్టమే నాకు, బికాజ్ వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం ఉండదు అక్కడైతే, ఈజీ వాళ్ళకి. బట్ ఈసారి ఇట్లా కొత్తగా ట్రై చేద్దాం, నేను అక్కనే కదా అని చెప్పి ఇలా బుక్ చేశాను అనమాట. ఐఎమ్ లైకింగ్ ఇట్ యాక్చువల్లీ, అండ్ షీ ఈజ్ ఆల్సో లైకింగ్ ఇట్. So I will catch you up with you guys tomorrow. Bye for now. Hi bolo. Guys, మేము మార్నింగ్ లేచి, అంటే మార్నింగ్ కాదు గైస్, నేనైతే 6కి లేచాను, అక్క 7కి లేచింది. 8కి బయలుదేరి మేము టెంపుల్కి వచ్చేసాము. వచ్చి స్పెషల్ దర్శన్ టికెట్ తీసుకున్నాం అనమాట. ఇట్స్ $200 per person, 200 rupees per person. ఇద్దరికి కలిపి 400 అయ్యింది. కానీ డైరెక్ట్గా వెళ్ళిపోయినట్టుంది గైజ్, అసలు నో క్రౌడ్ అట్ ఆల్. టికెట్ కౌంటర్ అతను. సో దర్శనం బాగా అయింది. తర్వాత చావడికి వెళ్ళాము. తర్వాత మనం ఎక్కడికి వెళ్ళింది, ద్వారకామాయి. అక్కడికి వెళ్ళి దర్శనం అంతా చేసేసుకొని ఫుల్ కూర్చొని ప్రశాంతంగా ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు హల్దీరామ్స్ అగైన్. అక్కడ మంచిగా తినేసి షాపింగ్ చేయడానికి టైం ఉందో లేదో తెలీదు, వీ విల్ ట్రై. తినేసి వద్దాం. బాగా క్రౌడ్ అయిపోయింది గాయ్స్ టెంపుల్, ఫుల్ రెయిన్ కూడా.
సో లెట్స్ గో. సో ఫైనల్లీ హల్దీరామ్స్కి వచ్చాం గైస్. అండ్ నిన్న నైట్ లాగా మనం రష్ చేయాల్సిన అవసరం లేదనమాట. వీ హ్యావ్ క్వైట్ ఎనఫ్ టైమ్ టు ఆర్డర్ అండ్ ఈట్ పీస్ఫుల్లీ అనమాట. సో లెట్స్ డు దాట్. అండ్ అత్తమ్మ వాళ్ళకి నా ఫ్రెండ్స్కి కొన్ని ప్రసాదాలు తీసుకున్నాను. అండ్ అక్కకి నాకు అగరబత్తి ధూప్ స్టిక్స్ తీసుకున్నాం అనమాట. దర్శనం అయితే చాలా బాగా అయింది గాయ్స్. ఐఎమ్ సో హ్యాపీ 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 హ్యాపీ. ఈ నిన్న వచ్చి చిల్లీ గార్లిక్ ఆర్డర్ ఇచ్చాం కదా, ఇవాళ కార్న్ అండ్ చీజ్ స్ప్రింగ్ రోల్ ఆర్డర్ ఇచ్చామన్నమాట హల్దీరామ్స్లో. ఇలా ఉంది. అండ్ ఇట్ కమ్స్ విత్ హాట్ సాస్ అండ్ కెన్ యూ సీ దేర్ టిష్యూస్. హల్దీరామ్స్ అని ఉంది ఇక్కడ. తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం మీకు. ఇట్ మైట్ బి టూ హాట్ బట్ లెట్స్ సీ. కిడ్స్కి అయితే బాగా నచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ రగడా ప్యాటీ అనమాట. తిని ఎలా ఉందో చెప్పారు. రైతా కమెంట్ ఏంటంటే కార్న్ చీజ్లో స్ప్రింగ్ రోల్లో చీజ్ ఎక్కువ వేసేసాడంట, కార్న్ తక్కువ వేసాడంట. ఆపోజిట్ అంటే బాగుంటుంది అనేది. రగడీ ప్యాటీ అయితే బాగుంది కదా, స్పైసీగా బాగుంది కదా. నేనేమో పన్నీర్ టిక్కా మసాలా విత్ జీరా రైస్ బౌల్ చెప్పాను. అక్క ఏమో చాట్ ఏదో చెప్పుకుంది. ఏందని చాట్? ఆకుకూర చాట్ కదా, పాలక్ పత్తా చాట్ అంట. అమ్మని ఫ్రై చేసినాడు ఆకుని. శనగపిండి లైట్గా డిప్ చేసి ఫ్రై చేస్తాడు. వెరీ గుడ్ ఐడియా కదా. ఎక్కడా ఇంకో స్పూన్ అడిగితే ఇస్తే స్పూన్ ఇచ్చారు. పెట్టినా తినేస్తావా ఇప్పుడే? చాలు, ఇంకోటి తినే. చాలు చాలు. అమ్మ చూడడానికి బాగా చేశాడే. బాగుంటుంది టేస్ట్. ఇంకోటి పెట్టేనా ఇంకా తింటా. నేను నైట్కి ఇప్పటికి తిన్న వాటిల్లో ఇది బెస్ట్ చాట్ అండి. చాలా బాగుంది. అటుపక్క ఎత్తుకోయినా ఇంకో పెట్టలేదా? అది ఫుడ్ ఉంది నాదా, తిన్ను మళ్ళీ. సో గైస్, ఇది పన్నీర్ టిక్కా మసాలా విత్ జీరా రైస్ బౌల్ అనమాట. దానికి ఇది ఇచ్చాడు పాపడే చాటు, మ్యాంగో పికిల్, కుకుంబర్స్, ఆనియన్స్, లెమన్. లెట్స్ టేస్ట్ దిస్. నీకు కొంచెం బెటర్ అయితే నేను తినలేదా? సో గైస్, నేను ఇది కలర్ కాంబినేషన్ నచ్చి తీసుకుందాం అనుకుంటున్నాను. విల్ సీ. అండ్ ఈ బ్లాక్ది కూడా నచ్చింది పీపుల్ నాకు. బాగుంది. నేను పట్టు బాగుంది. నువ్వు బ్లాక్ కట్టవారైతే తీసుకోవచ్చు. అంత పూజల్లో అయితే నా గ్రీన్ తీసుకోవాలి, నేను తీసుకుంటా. ఇది కూడా బాగుంది కదా, గ్రాండ్గా ఉంది చూడు. ఇది కూడా ఇది పళ్ళు గ్రాండ్గా ఉంది.
अभी जैसे आप खाना बनाएंगे उसका टेस्ट अलग आएगा, सिस्टर बनाएंगे उसका अलग आएगा. तो We're heading back to the hotel. శారీస్ వాళ్ళే రోల్ చేసి పంపేస్తామన్నారు. కానీ ఇంకొక 3 అవర్స్లో మా ఫ్లైట్ ఉంది. సో guys, it's a nice hangout place guys. బ్యాక్ సైడ్ రాగానే రెస్టారెంట్కి అవన్నీ న్యూ రూమ్స్ అంట, అక్కడ తీసుకోవాల్సిందే. ఇట్స్ రైనింగ్ క్రేజీలీ. పూల్ దగ్గరికి వెళ్దాము అంటే బట్ వెళ్ళి తెచ్చిపోవాలని లేదు నాకు. వావ్, హరివిల్లు అందాలి షిరిడి 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 షిరిడి. ఎంతసేపు చూసినా దేవుణ్ణి నాకైతే తనివి తీరదనమాట. ఇంకా ఇంకా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. బట్ యా, టైం వచ్చింది, మళ్ళీ వస్తాను. మళ్ళీ ఎప్పుడు రప్పించుకుంటారో చూడాలన్నమాట బాబా. అప్పటి వరకు ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ టైం, వెరీ గుడ్ దర్శన్. చాలా బాగా అయిందంతా. ఎంజాయ్ చేశాను అనమాట ఈసారి ట్రిప్, బాబా దర్శనం అన్నీను. అండ్ డెఫినెట్లీ గైస్, యూ గైస్ కెన్ కన్సిడర్ సన్ అండ్ శాండ్ షిరిడి హోటల్. దే హ్యావ్ వెరీ గుడ్ షటిల్ సర్వీస్ అనమాట టెంపుల్కి అయితే, ఫర్ షూర్. వెరీ ప్రాంప్ట్ ఇన్ రెస్పాన్సివ్ అనమాట హోటల్ కాల్ చేసిన వెంటనే. అండ్ ట్రై టు బుక్ రూమ్స్ దేర్, the special rooms, the upgraded ones, which are so good. Pictures-lo at least. And also it's a brand new building kabatti బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ ఆల్సో while you are booking, check if breakfast is included or not. కొంచెం డబ్బులు ఎక్స్పెన్సివ్ అయినా బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ది ఆప్షన్ తీసుకుంటే మంచిది అనమాట. తినేసి వెళ్ళిపోవచ్చు, మనం వెతుక్కోవాల్సిన ఆప్షన్ ఉండదన్నమాట. మార్నింగే ఫుడ్ ఎక్కడ తినాలి అని చెప్పి. బట్ దిస్ ఈజ్ అ నైస్ వన్. కిడ్స్ ఎవరన్నా ఉంటే మాత్రం మీకు ప్లే ఏరియా లాగా ఉంది. అండ్ ఆల్సో నైస్ పూల్ టూ. కొత్త బిల్డింగ్ అంటున్నావు మరి, మేముండే ఈ బిల్డింగ్ వచ్చి, ఇప్పుడు ప్రస్తుతానికి ఉండే బిల్డింగ్ వచ్చి, ఇట్స్ ఎ గుడ్ వన్, ఐ డోంట్ సే నో. బట్ అన్ఫార్చునేట్లీ కొంచెం పాతబడినాయి అనమాట, బెడ్స్, ఫర్నిచర్స్ అట్లాంటివన్నీ, విచ్ ఐ డిడ్ నాట్ లైక్ ఇట్ ఎ మచ్. సో ఐ ఆబ్వియస్లీ విల్ ప్రిఫర్ దాట్ వన్. నేనే ఎందుకు బుక్ చేయలేదో అర్థం కాలేదు, నిద్ర మొత్తంలో బుక్ చేసినట్టున్నా అది. బట్ ఇట్స్ టూ గుడ్. నాకైతే కోకోనట్ ట్రీస్ని చూస్తుంటే వెకేషన్ ఫీల్స్ వస్తున్నాయి గైస్. బ్యూటిఫుల్, ప్రిటీ ఉంది. సో వీ వెకేటెడ్ అవర్ రూమ్ అండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఎయిర్పోర్ట్కి. మా క్యాబ్ ఇంకొక 1-2 అవర్స్లో వస్తుంది. సో ఇదిగోండి, మీరు చూడండి గైస్ బాబాని. దండం పెట్టుకోండి బాబా తాకి. So here they have already instructed us ఏ హారతులు ఏంటి టైమింగ్స్ అవన్నీ అన్నమాట ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ గైడ్లైన్స్ కూడా మెన్షన్ చేశారనమాట. బొమ్మడో షార్ట్స్. అండ్ నన్ను అడిగితే గైస్, మొబైల్స్ అవన్నీ రూమ్లో పెట్టి వెళ్ళడమే బెస్ట్ అనిపించింది. ఎందుకంటే ప్రతిసారి 5 రూపీస్ అనమాట ఈచ్ మొబైల్కి, మనం అక్కడ స్టోరేజ్లో పెట్టాలంటే. ఎంత బాగున్నారో పెయింటింగ్. అండ్ ఇది రెస్టారెంట్. అండ్ వీళ్ళ దగ్గరే మంచిగా ఒక చిన్న షాప్ కూడా ఉంది. ఇఫ్ యూ గైస్ వాంట్ చెక్ అవుట్ సమ్ అగర్బత్తీస్ అండ్ స్టఫ్. నేను టెంపుల్లో తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంకొక రెస్టారెంట్ ఉంది, అది రిసెప్షన్ ఏరియా. అండ్ ఇదే నేను చెప్పింది గాయ్స్,
సెలబ్రిటీస్ అందరూ. Sachin, Hrithik. So my sister is waiting here in the lobby. మునిగిపోయిందన్నమాట కెమెరాలో. So that's our overall hotel tour where we stayed, and about the darshan and about the cell phones and choppulu free, but cell phones ki cameras ki $5 per device annamata. So adi hotel room lone pettesi vellipovam better, లేదా ఒక్కళ్ళు ఉంచుకొని ఫ్యామిలీ మొత్తానికి మిగతా అందరూ పెట్టేసి వెళ్ళడం బెటర్ అనమాట. అదొక టిప్. అండ్ హారతులకి యాజ్ ఎ మెన్షన్ డొనేషన్ చేశారంటే హుండీ బదులు ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆప్షన్. మంచిగా మనకి దర్శనం ఇస్తారు. 10,000 అండ్ అబౌవ్ డొనేట్ చేస్తే ఒక హారతి ఫ్రంట్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళొచ్చు అనమాట మనము. అండ్ నియర్ బై నిల్చుకొని చూడొచ్చు. ఐ వాజ్ సో హ్యాపీ లాస్ట్ నైట్. భలే జరిగింది మాకు దర్శనం లాస్ట్ నైట్ అయితే. అండ్ స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా 200 రూపీస్ది కూడా వెరీ 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 గుడ్ అనమాట. అది కూడా మీరు చాలా క్యూ అవాయిడ్ చేసి వచ్చేయచ్చు. సో దట్స్ ఇట్ అబౌట్ ద టెంపుల్ డీటెయిల్స్. Shirdi airport here, and we'll go check in and then again. Bye bye Shirdi. Bye bye Baba. I hope you అందరికీ ఈ vlog నచ్చింది అనుకుంటా. మీకు సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye guys.